చావును జయించి చిరస్థాయిగా బతకాలన్న మనిషి కోరిక చాలా పురాతనమైంది. కొంతమంది తపస్సు చేసి చావు లేకుండా వరమియాలని దేవుళ్లను కోరినట్టు మనం కథల్లో చదువుతుంటాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషి చావును జయించాలని చూస్తూనే ఉన్నాడు. కనీసం వృద్ధాప్యం మీద పడకుండాను లేదా వాయిదా పడాలను కోరుకుంటున్నాడు. దానికోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఆ మధ్య బ్రియాన్ జాన్సన్ అని సిలికాన్ సీఈఓ ఒకరు వృద్ధాప్య నివారణోపాయాలు పాటించి 5 ఏళ్లు యవ్వనం తిరిగి పొందినట్టు వార్తలొచ్చాయి. భవిష్యత్తులో ఇంకా ఏం జరుగుతుందో చెప్పలేం. చచ్చిపోయిన వాడిని బతికించే టెక్నిక్కు వస్తుందేమో. అదే ఆశతో టుమారో బయో అనే సంస్థ శవాలను చెక్కు చెదరకుండా భద్రపరుస్తామంటుంది. ఎంతకాలమైనా భద్రపరుస్తారట. చచ్చిన వాళ్లను బతికించే టెక్నాలజీ వచ్చినప్పుడు బంధువులో మిత్రులో వచ్చి శవాన్ని బతికించుకొని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆ సైన్స్ వచ్చేదాకా మీ శవాన్ని మేం భద్రపరుస్తామంటుంది టుమారో బయో సంస్థ. మొత్తం శరీరాన్ని భద్రపరచడానికి సుమారుగా 1.8 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మెదడును మాత్రమే భద్రపరచడానికి 67.2 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ 6 వ్యక్తులను 5 పెంపుడు జంతువులను క్రయోప్రిజర్వ్ అనే పద్ధతిలో భద్రపరిచింది. టుమారో బయో అనేది జర్మనీకి చెందిన ఒక స్టార్టప్. ఈ సంస్థ లిక్విడ్ నైట్రోజన్ ను వాడి -198 డిగ్రీల సెల్సియస్ దగ్గర మృతదేహాన్ని భద్రపరుస్తుంది. ఈ తరహా కూలింగ్ లో ఐస్ కణాలు అవయవాల్లో ఏర్పడకుండా ఉంటాయి. ఐస్ ఫామ్ అయితే మృతదేహం చెడిపోతుంది. ఆ జాగ్రత్తలో మేం తీసుకుంటామని హామీ ఇస్తున్నారు నిర్వాహకులు. ఇలా మృతదేహాన్ని -198 డిగ్రీల సెల్సియస్ కు భద్రపరచడాన్ని బయోస్టాసిస్ అంటారు. భవిష్యత్తులో ఆ మనిషి చనిపోయిన కారణానికి విరుగుడు కనిపెడితే ఆ వైద్యం చేసి ఆయన్ని బతికించుకోవచ్చని టుమారో బయో కంపెనీ కో-ఫౌండర్ ఫెర్నాండో ఎజువిడో పిహెనెట్ చెబుతున్నారు. So one of the reasons why we call ourselves Tomorrow Biostasis, or Tomorrow Bio for short, is because biostasis encompasses all types of different preservation techniques that could be used. Of course, the field is mostly associated with cryo-based preservation or cryopreservation, but in the future that might not always be the case. కొంతమంది ఆయన మాటని నమ్మి ప్రిజర్వేషన్ కు ముందుకు వస్తున్నారు. ఒక వ్యక్తి మరణించిన వెంటనే క్రియో ప్రిజర్వేషన్ ప్రక్రియను కంపెనీ ప్రారంభిస్తుందని పిన్హెనెర్ వివరించారు. వివిధ యూరోపియన్ నగరాల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక అంబులెన్స్లు మృతదేహాలను స్విట్జర్లాండ్లోని ప్రధాన సదుపాయానికి రవాణా చేస్తాయి. అక్కడ మృతదేహాలను నిల్వ చేస్తారు. 650 మృతదేహాలను భద్రపరిచేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది. వాటికి డబ్బులకు చెల్లించారని కంపెనీ చెబుతోంది. So in short summary, there are 4 big types of preservation. There's straight freeze, again, should be avoided at all costs. There's vitrification-based preservation. This is the main type of preservation technique that is being done for, well, the large majority of all cases. There's a combination of chemical fixation and vitrification called immersion. Not necessarily needs to be immersion, but in most cases, at least in our case, it is immersion-based immersion vitrifixation. And last but not least, there is a preservation technique based on chemical fixation, chemical preservation. Subscribe to the Federal's YouTube page for more news and updates.